ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అదేమ్మా, ఎస్పీ సూర్య వాళ్ళ అన్నయ్యని విషం పెట్టి చంపింది కృష్ణప్రసాదే ఆ పని చేయించాడని చెప్పింది కదా తను. అదా రత్నం దొంగ ముఖంది. క్రిమినల్ అని తెలియక పనిలో తెచ్చి పెట్టుకున్నామన్నయ్యా. మన ఇంట్లో పనికి చేరమని చెప్పింది ఎవరమ్మా? ఇంకెవరు? ఆ అపూర్వ. ఎప్పటికప్పుడు మన ఇంటి సమాచారం తన ద్వారా తెలుసుకునేది. అయినా పాపం పండి తను వెళ్లి జైల్లో కూర్చుంది కదా, ఇప్పుడు తన గురించెందుకు? గతం నుంచి మనం పాఠాలు నేర్చుకోకపోతే మన ఫ్యూచర్ కూడా చీకట్లో మిగిలిపోతుందమ్మా. నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావడం లేదురా. ఆ అపూర్వ మన ఇంట్లో తన మనుషుల్ని ఎందుకు పెడుతుందమ్మా? మన సుఖ సంతోషాలు చూడలేక మనల్ని ఎలా కష్టపెట్టాలి, ఎలాంటి అవమానాలకు గురి చెయ్యాలన్నది తెలుసుకోవడానికి కదా. కరెక్టే, కానీ తన ప్రస్తావన ఎందుకని అడుగుతున్నాన్రా. ఇప్పుడు కూడా అపూర్వ మనిషి మన ఇంట్లో లేదని గ్యారంటీ ఏంటమ్మా? అంటే ఏంటి బావా నీ ఉద్దేశం? నేను అపూర్వ మనిషిననా? నాకు అపూర్వకి అసలు పడనే పడదు. నువ్వు నా మీద దారుణమైన నిందలు వేస్తున్నావు. నిందో నిజం ఎవరు చూశారు? ఇన్ఫాక్ట్ మీ ఇద్దరికి పడదనేది బయటికి కనిపిస్తున్న దృశ్యం. అప్పుడే కదా ఆవిడ శత్రువులైన మేము నీలాంటి దాన్ని నమ్మేది. హూ నోస్, రహస్యంగా మీ ఇద్దరి చేతులు కలిసే ఉన్నాయేమో. నీ ఇంట్లో నువ్వు పెట్టే ఇంత అన్నం ముద్ద తింటున్నానని నన్ను మరి ఇంత దారుణంగా అవమానిస్తావనుకోలేదు. భూమి భూమి అక్క ఆగక్క. భూమి ఆగు, భూమి. అక్క. అయ్యో భూమి అక్క అమ్మా, ఇది మరీ దారుణం అన్నయ్య. భూమి ఎలాంటిదో తెలుసు కూడా నువ్వు ఇలా అవమానిస్తావని నేను అనుకోలేదు. అవునరా, పూరి చెప్తుంది నిజం. నిజమైన భూమి ఏంటో నాకిప్పుడిప్పుడే అర్థమవుతుందమ్మా. ఏదో ఒకరోజు నన్ను కొట్టినట్టే మీ మనసు మీద కొడితే అప్పుడు మీరు తట్టుకోలేరు. అందుకే మీరు తనని కాస్త తక్కువ నమ్మండి. కొట్టబోయే దెబ్బ కోసం మెంటల్గా ప్రిపేర్ అయి ఉండండి. అయ్యో అన్నయ్య, అయ్యో అన్నయ్య ఆగనయ్య. గగన్, ఏమైంది వీడికి? సెక్యూరిటీ రండమ్మ గారు, నేను మీకోసమే ఎదురు చూస్తున్నాను. నాకు చాలా భయంగా ఉంది. ఏమైందిరా? అయ్యగారు వచ్చారమ్మా. వచ్చి నన్ను డిస్టర్బ్ చేయొద్దు, ఎవరు రాకుండా చూడు అన్నారు. నేను సరే అన్నానమ్మా. ఒక అరగంట తర్వాత నేను కాఫీ కలిపి తీసుకెళ్లాను. అక్కడికి వెళ్ళి చూసేసరికి అయ్యగారి విషయం తగ్గి పడిపోయి ఉన్నారమ్మా. లోపలికి రండమ్మా, రండమ్మా చూద్దరు గాని. రండి. పద పద. అమ్మో, ఏం జరిగిందో ఏమిటో. అయ్యో అల్లుడు, అయ్యో అల్లుడు గారు, అయ్యో నన్ను చూడు అల్లుడు గారు. ఎందుకు బావా ఇంత పని చేసావు? బావా ఇప్పుడు నీకే కష్టం వచ్చిందని చనిపోయావు బావా. బావా బావా లే బావా. బావా బావా కళ్ళు తెరువు బావా. ఒక్కసారి నన్ను చూడు బావా. లే బావా. అల్లుడు, అల్లుడు గారు. బావా లే బావా. హలో
బావా అంబులెన్స్ సర్వీసా? లే బావా. ఈ అడ్రస్ కి వచ్చేయండి. ఏమైంది? ఇదిగో వెళ్ళి అంబులెన్స్ వస్తుందేమో చూడు. త్వరగా తీసుకురా. వెళ్ళు, వెళ్ళు. బావా, కళ్ళు తెరువు. అమ్మాయి ఏడోక అమ్మాయి, అల్లుడు గారికి ఏం కాదు. అంబులెన్స్ కి ఫోన్ చేశాను, వచ్చేస్తుంది. బావా, అల్లుడు గారు, బావా, అల్లుడు గారు. బావా లే బావా. అమ్మాయి. బావా కళ్ళు తెరువు. ఏదో రికార్డ్ అవుతుంది ఏమిటి అమ్మాయి? తనని చంపబోయింది నేనే అన్న విషయం ఆ రోజు అపూర్వని కాపాడుకోవాలని ఆదుర్దాతో ఆ క్షణికావేశంలో కేపీని నేనే షూట్ చేశాను. పశ్చాత్తాపంతో నేను ఎంత కుమిలిపోయానో నాకే తెలుసమ్మా, నాకు తెలుసమ్మా, నాకు తెలుసు. అయ్యో, రండి రండి, త్వరగా తీసుకురండి. రండి. ఇదిగోండి, త్వరగా తీసుకెళ్ళండి. పట్టండి. త్వరగా. జాగ్రత్త. తొందరగా తొందరగా, జాగ్రత్త. త్వరగా తీసుకెళ్ళండి. మెలుగా. తొందరగా జాగ్రత్త. త్వరగా. మీ నాన్నకి మీ అపూర్వ పిన్నికి ఆ సూర్య కావాల్సిన మనిషే కదా, నీకు కూడా కావాల్సిన వాడే అవుతాడు కదా. ఇప్పుడు కూడా అపూర్వ మనిషి మన ఇంట్లో లేదని గ్యారంటీ ఏంటమ్మా? భూమి, భూమి, ఊరుకో తల్లి, ఊరుకో. ఎలా అత్తయ్య ఊరుకునేది? ఆయన ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడో చూసారా? మీరు ఎస్పీ గారిని అంతలా కొట్టుండాల్సింది కాదని ఓ చిన్న మాట అన్నాను. పోలీస్ ఆఫీసర్ లాంటి వాళ్లతో మనకెందుకు అనేది నా ఉద్దేశం. దానికైనా ఆ ఎస్పీ మీ పిన్ని నాన్న మనిషే కదా అని అనేశారు. ఇందాక చూసారుగా మీ ఎదురుగానే నేను రత్నం లాంటి మనిషిననే అనేశాడు.